అడగాలనుంది, కానీ నువ్వేమనుకుంటావో అని. పర్వాలేదు, అడుగు. బాలు నిన్ను ప్రేమించాడు, నేను నిన్ను ప్రేమించాను. మా ఇద్దరిలో ఎవరి ప్రేమ ఎక్కువ? డబ్బులేందయ్యా? మీరెందుకు ఇస్తాండారు పంతులు గారు? అదే, నేను అప్పుగా తీసుకున్నాను, ఇప్పుడు తిరిగి ఇస్తున్నాను. అయ్యా, ఆ డబ్బెట ఇవ్వు, తీసుకోండి అయ్యా. వస్తానమ్మా. మంచి ఎప్పుడు గెలుస్తుందయ్యా. ఏందయ్యా ఇది? ఆ రోజొచ్చిన మొదలష్టపోడు అబద్ధం ఎందుకు చెప్పినాడు? ఏమో, ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో నాకెట్టా తెలుస్తుంది? పోన్లే, ఇప్పటికైనా ముహూర్తం కుదురుతుండాది. ఈ విషయం వెంటనే నీలకి చెప్పాలా? నేనొస్తానయ్యా. అమ్మా నీలా, నీకో శుభవార్తమ్మా. ఇందాక పంతులు గారొచ్చి ఈ నెలలోనే మంచి ముహూర్తాలుండాయి, పెళ్లికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాయని చెప్పినారు. మీ ఇద్దరి జాతకాలకి తగిన ముహూర్తాన్ని నిర్ణయించి కబురు చేస్తానని కూడా చెప్పినారు. అదేంటత్తయ్య, మొన్ననే కదా 2 నెలల వరకు ముహూర్తాలే లేవనన్నారు. ఇంతలోనే మళ్ళీ ఎలా కుదిరాయి? మొన్నొచ్చింది దొంగ పంతులంట నీలా. డబ్బు కోసం తప్పుడు ముహూర్తాలు పెట్టడం, ముహూర్తాలున్నా లేవని చెప్పడం అన్నీ దొంగ పనులేనంట. కాని ఇప్పుడొచ్చిన పంతులు గారు అట్టగాదు, చాలా మంచోడు. ఈ మాట వింటే సూర్య ఎంత ఆనందపడతాడో గదా. నేను మట్టికి ఎంత తొందరగా పెళ్లి జరిగితే అంత మంచిదన్న ఆలోచనలో ఉండాను. నువ్వేమంటావు? అంత సడన్ గా పెళ్ళంటే అదే, బంధువులకి కబురు పెట్టాలన్నా వాళ్ళు రావాలన్నా చాలా సమయం పడుతుంది కదత్తయ్య. అయ్యో, నాకు ప్రత్యేకంగా వేరే ఊరు నుండి రావాల్సిన బంధువులు ఎవరుంటారమ్మా? అందరూ ఈ ఊళ్ళోనే ఉంటిరి. అయినా ఆనందన్న కూతురు పెళ్ళంటే ఊరంతా పెళ్లి మండపంలోనే ఉంటాది. మన క్షేమం కోరేవాళ్లకన్నా మించిన బంధువులు ఎవరుంటారమ్మా? నువ్వేం పట్టించుకోమాక. బసవ, మైథిలి, చిన్నమ్మ అందరూ వస్తారుగా. అది కదత్తయ్య, సడన్ గా పెళ్ళంటే నాకే కొంచెం టెన్షన్గా ఉంది. ఏంది టెన్షన్గా ఉండదా? దేనికమ్మా? నువ్వు ఎవరింటికి కోడలుగా వెళ్ళబోతుంది? మనింటికేగా, ఈ ఇంటికేగా. ఇంకా దేనికమ్మా టెన్షను? ఎందుకంటే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదత్తయ్య. కానీ ఇంకొన్ని రోజులు పెళ్లి వాయిదా వేస్తే బావుంటుంది. ఎందుకమ్మా? ఏమైనాది నీకు? ఎందుకు పెళ్లి వాయిదా వేయాలా? చెప్పమ్మా.
ఏందమ్మా ఆలోచిస్తుండావు? ఏదైనా సమస్య ఉండదా? మాట్లాడవేందమ్మా? సమస్య ఏం లేదత్తయ్య, సమయం కావాలంతే. అదే ఎందుకు? మొన్న నువ్వు ఒప్పుకున్న తర్వాతేగా పెళ్లి ముహూర్తం పెట్టించమని చెప్పినది. ఇప్పుడెందుకు సమయం అడుగుతుండావు? చెప్పు నీలా. నీలా, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేక అసలు పెండ్లే చేసుకోవడం ఇష్టం లేదా? అలాంటిదేం లేదత్తయ్య. మరి ఉన్నదేందో చెప్పు. మీ మామయ్య ఇంకా నీ మీద కోపంగా ఉన్నాడనే? ఏమైంది నీలా? ఎందుకంత కంగారు పడుతుండావు? నీ మనసులో ఉన్న ఆలోచన ఏందో నాతో చెప్పు. ఏందమ్మా, ఏమైనాది? అత్తయ్య ప్లీజ్ నన్నేం అడగొద్దు. పెళ్లి వాయిదా వేయమన్నానే కానీ నేను వద్దని చెప్పలేదు. అర్థం చేసుకో అత్తయ్య. మన చేతులు ఎప్పుడూ ఇలాగే మనలాగే కలిసి ఉండాలి. లింగం, లింగం, ఏంటమ్మా? వెళ్ళా ముసలోని తీసుకునిరా. ఎందుకమ్మా? ఏదైనా పనుంటే నాతో చెప్పండి, నేను చేస్తాను. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. ఎంత చక్కగా నిద్రపోతున్నాడు. మైదిలి రమ్మంటుందిరా. నేను రావాలరా? ఇది ఇది మొగతనం అంటే. ముసలాడమైన మగాడు అనిపించావు మామా. ఈ మొగతనం ఏదో లోపల చూపించావనుకో మన ఇద్దరికి స్వతంత్రమైన వస్తుందిగా. వెళ్దాం. నేను రానురా. ఏంది? అరే భారే రానా? రావా? మైదిలి ఒరివరి నీ అమ్మ కడుపు మాడా. అసలు ఇంతకు మనం ఏం చేసి చావాలట్రా? పాట.
ఒరే చెత్తనాయాలా నువ్వు ఒక్కడవే ఈ పని చేయాల్సి వస్తే నన్ను కూడా ఇరికించినావు కదరా. ఒట్టు మావా, నేను ఒక్కడనే చేస్తా అన్నాను. కానీ మైథిలి మేడం పట్టుబట్టి మన ఇద్దరు చెత్త చేయిస్తోంది. దీని అమ్మ బతుకు. ఒకప్పుడు ఈ చేతులు కర్నూల్లో కత్తులతో చెరగాటం ఆడాయి, ఇప్పుడు చీపిరి చేతికొచ్చింది. కానీ ఏ మాటకి ఆ మాటే మావా. నీకు ఈ గెటప్ భలే సూట్ అయింది తెలుసా? ఏందిరా నిన్ను ఇలా కన్నా ఇవే బట్టలతో అక్కడక్కడ చినిగిపోయి జుట్టు కొంచెం ఊడిపోయి దానికి కొంచెం అదనంగా కుష్టి లాంటిదుండి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఉంటది మావా. ఒరేయ్ నీ ఆలోచనలు చాలానే ఉన్నాయి గానీ నా సంగతి అట పెట్టు. అసలు నువ్వు ఎట్టా ఉంటే బాగుంటుందో చెప్పు. నాదే ఉందిలే మావా. మహా అయితే ఒంటికి సూటు, కాలికి బూటు, దీనికన్నా మించిన ఒక హ్యాటు, తినటానికి ఓ వెండి ప్లేటు, ఉండటానికి డీలక్స్ ఫ్లాటు, ఇంతే. ఇంతకన్నా నాకేం ఆశలు లేవు మావా. ఒరే నీ కోరికలకి నువ్వు నన్ను పోల్చిన పోలికలకి నా మనసు మహానందంగా ఉండాదిరా. ఒకసారి రారా. థ్యాంక్ యూ. రారా. వస్తున్నా మావా. ఏందిరా చెప్పు మావా. నీకేమో డీలక్స్ ఫ్లాట్, నాకేమో చిరిగిన కోట. అమ్మో ఈ బస్సుడు వచ్చాడే. ఏంటి పని మానేసి గొడవ పడుతున్నారు? ముందు పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. గదంతా అద్దంలా తలతల్లాడిపోవాలి. బాగా శుభ్రం చేయండి. ఇన్ని రోజులు కూర్చొని తిన్నారుగా, చెయ్యండి. తిన్నది అరిగిపోతుంది, ఒంట్లో కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇదిగో మైథిలే, మమ్మల్ని బెదిరించి ఈ గదిని శుభ్రం చేయించగలరేమో గానీ నా మనవడికి నీ మీదున్న ద్వేషాన్ని మాత్రం పోగొట్టుకోలేరు. అది నీ భ్రమ సిద్ధప్ప. భ్రమ మాది కాదు, మీది. మీరు నన్ను బెదిరించి చాకరీ చేయించినంత మాత్రాన గెలుపు మీది కాదు. ఏ అనుమానంతోనైతే నా మనవడు ఈ దరిద్రాన్ని దూరం చేసుకున్నాడో ఆ అనుమానాన్ని నిజం చేసేలా మీ అందరు కట్టుకొని ఇంట్లో జొరబడ్డారు. ఇంకెట్టా నమ్ముతాడు? నమ్ముతాడు, ఖచ్చితంగా నమ్ముతాడు. ఎట్టా? పాణికి నేను చెప్తానుగా నిజమేంటో అబద్ధమేంటో. మీరు నన్నడ్డం పెట్టుకోనే కదా పాణిని నమ్మించారు. నేను నిందేయటం వల్లే కదా పాణి నమ్మాడు. ఇప్పుడు నేనే పాణితో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాను. నువ్వు మాత్రమే కాదు చిన్నమ్మా, కుట్రతో పానీ మనసు చెడగొట్టిన వీళ్ళు కూడా పానీకి నిజం చెప్తారు. చెప్పిస్తాను. మేమెందుకు చెప్తాం? మేము చెప్పం. చెప్పరా చెప్పం. చెప్పరా చెప్పం. చెప్తారా చెప్పరా? చెప్పం. చెప్తాం. చెప్తాం. ఆ, మీరు బతికుండాలంటే మైథిలి పాణితో సంతోషంగా ఉండాలా. అంటే మీరు పాణికి మైథిలి ఏ తప్పు చేయలేదని చెప్పాలా. చెప్తారా చెప్పరా? చెప్తాం. చెప్తాం. అది ఈ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలా, మైథిలమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉండాలా. అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. ఇద్దరికి అర్థమైంది. వీళ్ళమ్మ కడుపు మాడ, వయసు కూడా చూడకుండా నా చేత పని చేపిస్తా. ఏయ్! అమ్మయ్యా వెళ్ళట్టుగా. బస్వా, నిజం చెప్తే పాని నన్ను నమ్ముతాడంటావా? నన్ను అర్థం చేసుకుంటాడా? ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. పాణిది కోపమే కాని పగ కాదు. నిజం తెలిస్తే పాణి నీతో ప్రేమగా ఉంటాడు. మా వల్లే మీరు ఒకరికొకరు దూరం అయ్యారు కాబట్టి మిమ్మల్ని కలిపే బాధ్యత కూడా మా మీదే ఉంది.
కంగారు పడకమ్మా. పాణి ఎక్కడున్నాడో తెలిస్తే అన్నీ సర్దుకుంటాయి. నీలా 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 ప్రియా అమ్మ నీలా ఎక్కడున్నారు? ఎవరు కనిపించట్లేదేంటి? నీళ్ళ ఎక్కడుందో తెలీదు గాని అమ్మ మాత్రం పెరట్లో ఉందిరా. అమ్మా అమ్మా పిలుస్తుంటే పలకవే, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకంత డల్గా ఉన్నావు అమ్మా? ఏం జరిగింది? నీలెక్కడా? తెలీదురా, బయటికెళ్ళినట్టున్నది. నీకు తెలియకుండా తను ఎక్కడికి వెళ్తుందమ్మా? నీతో చెప్పే వెళ్తుందిగా. చెప్పినదిరా. అమ్మా కన్ఫ్యూజ్ చేయకు. చెప్పిందంటో తెలీదంటో అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కావటం లేదురా, నాకేమీ అర్థం కావటం లేదు. ముందేమో ముహూర్తాలే లేవని ఆ పంతులు చెప్పినాడు. ఈరోజొచ్చిన పంతులేమో ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. మరి ఇంకా సమస్య ఏంటమ్మా? నీలా నీలా నీలేం చేసింది? ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు, సమయం కావాలని అడుగుతా ఉండాది. అదేంటి? తను ఒప్పుకున్న తర్వాతే కదా మన ముహూర్తాలు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడెందుకు సడన్ గా నిర్ణయం మార్చుకుంది? నిర్ణయం మార్చుకుందో మానుకుందో తెలియటం లేదురా. ఎంత అడిగినా కారణం మాత్రం చెప్పటం లేదు. కొన్ని రోజుల పెళ్లి ప్రస్తావన తీసుకురామాకండత్తయ్యా అని చెప్తా ఉండాలి. ఇదేమన్నా చిన్న విషయమారా? పెండ్లిరా, మనందరి జీవితాలు ముడిపడ్డ విషయంరా. మా అన్న కలరా, అది నెరవేర్చాల్సిన బాధ్యత చెల్లిగా నాకెంతుండాదో కూతురుగా తనకి అంతే ఉండాది. నీలట్ట మాట్లాడడం నాకు నచ్చలేదురా, నచ్చలేదు. భయంగా ఉండాది సూర్య. నీల పెళ్ళొద్దంటుందేమోనని భయంగా ఉన్నది. అలాంటిదేం ఉండదమ్మా. తన మనసులో ఇంకేదైనా ఆలోచన ఉందేమో, నేను కనుక్కుంటానుండు. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, నేనున్నాను కదా. నువ్వు లోపలికెళ్ళు, నేను వెళ్ళి నీళ్ళని తీసుకొస్తాను. సూర్య, ఏమడిగినా మెల్లగా అడుగు. నీల మనసు నొప్పించబాక. తను బాధపడితే నేను తట్టుకోలేనురా. అలాగే అమ్మా, అలాగే.
నీలా ఏమైంది నీలా? పెళ్ళెందుకు వద్దన్నావు? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? కారణం ఏంటో క్లియర్గా చెప్పాలి కదా. నువ్వేమీ చెప్పకుండా వద్దని ఒక్క మాట చెప్పేస్తే అయిపోతుందా? నీకు తెలుసు కదా నీలా, మన పెళ్లి చేయాలని అమ్మ ఎంత ఆరాటపడుతుందో. ఆయన పెళ్లి జరిగితే అందరూ హ్యాపీగా ఉంటాం కదా. పైగా మామయ్య అమ్మకిచ్చిన మాట కూడా నెరవేరుతుంది. కానీ నాకు పెళ్లి కన్నా బాలునే ముఖ్యం బావా. అసలు నీకు నాకు మధ్య బాలుగాడు